ఈ నెలాఖరులో ఐపీఎల్ 2026 సీజన్ ముగియనుంది. జూన్ నుంచి టీమిండియా క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్ల షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. జూన్ 6 నుంచి 10 వరకు ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ద్వారా భారత అంతర్జాతీయ షెడ్యూల్ ఆరంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ముగిసే లోపు ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్కు జట్టును ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో పాటు ఆ తరువాత సిరీస్లకు సంబంధించిన ప్రణాళికల కోసం సెలెక్టర్లలో బీసీసీఐ సమావేశం నిర్వహించబోతోంది. ఇందులో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమికు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నాయని అంటున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాబోయే కొద్ది నెలల కార్యాచరణ ప్రణాళికలపై చర్చించడానికి బీసీసీఐతో సమావేశం ఏర్పాటు చేయనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. 7 నుంచి 10 రోజుల్లో ఈ సెలక్షన్ సమావేశం జరగనుందని చెప్పింది. పేసర్ల బృందాన్ని ఖరారు చేయడమే బోర్డు అజెండాలో అగ్రస్థానంలో ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగే ఏకైక టెస్ట్ కోసం జట్టు నాణ్యత విషయంలో రాజీ పడడానికి బోర్డు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. అందుకే జట్టు ప్రధాన పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెటర్ ఆడని మహ్మద్ షమిని మరోసారి పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. భారత్ చివరిసారిగా ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ప్రధాన జట్టునే ఆడించింది. దీంతో పలువురు సీనియర్లకు టెస్ట్ ఇచ్చే అవకాశం లేదని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే రాబోయే 9 నెలల్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భాగంగా భారత్ 9 టెస్టులు ఆడాల్సి ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న ఏకైక టెస్ట్ ఈ సైకిల్లో భాగం కాదు.